చూసావా మాన్సి, అది గెలుస్తా అంది గాని నిన్ను ఓడిస్తా అనలేదంట. చూడు ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూస్తుందో. నిన్ను ఓడించకుండా అదేలా గెలుస్తుంది. నిన్ను బాధ పెట్టంలే, కానీ బావ మాత్రం కావాలని తీసుకుంది కదా. ఇప్పుడు అదే లాజిక్ తో చెప్తుంది. మాన్సి, నీకు దండం పెడతాను, ఎవరో చెప్పింది విని ఊరికి ఆవేశపడద్దు. నీకోసం నాకెవరు చెప్పాలని? నీ రంగులు వేషాలు మొత్తం నాకు తెలుసు. ఈ కాంపిటీషన్లో గెలుస్తాననైతే ఛాలెంజ్ చేసి నువ్వు కదా. నువ్వెట్లా గెలుస్తావో నేను చూస్తా. మాన్సి, మాన్సి ఆగు. చూసావా ఎంత కసిమీదుందో. ప్రాణాలు అడ్డు పెట్టైనా ఈ కాంపిటీషన్ గెలుస్తుందే కానీ నిన్ను మాత్రం గెలవనివ్వదు. నీ బ్యాడ్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయింది. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఎలాగైనా మాన్సి గెలుస్తుంది, గెలిపిస్తాను. పందెం ప్రకారం అన్నయ్యని వదిలి కట్టుబట్టలతో వెళ్ళడానికి రెడీగా ఉండు. మృదులా, రెడీనా? ఏమైంది మృదులా? మొహాన్కా పౌడర్ ఏంటి? ఏం లేదు మధు గారు, పౌడర్ తీసుకెళ్తుంటే చేయి తగిలి మొహం మీద పడింది. అదిగో అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో టైం అవుతుంది, పద. ఏది? చూసుకోవాలి కదా, మరీ చిన్నపిల్లలా తయారవుతున్నావు రోజు రోజుకి. ఏమైంది మృదులా? వచ్చినప్పుడు ఉన్నంత హుషారు ఇప్పుడు లేదు. కాంపిటీషన్ దగ్గర అయ్యే కొద్దీ టెన్షన్ వస్తుందా? లేదు, అదేం లేదు. లేదన్నది మృదులా, ఫేస్లో ఏదో చిన్న టెన్షన్. నీకు విషయం చెప్పనా? ఆ తాజ్మహల్ చూశాక నువ్వు కాంపిటీషన్లో గెలిచినట్టు, తాజ్మహల్ తెచ్చి నా చేతిలో పెడుతున్నట్టు ఇదే కళ్ళ ముందు మెదులుతోంది. నీ మీద నాకు అంత కాన్ఫిడెన్స్, నా కోసం ఏమైనా చేస్తావన్న కాన్ఫిడెన్స్, ఎంత కష్టమైనా సరే నువ్వు సాధిస్తావన్న కాన్ఫిడెన్స్. నువ్వు తప్పకుండా గెలుస్తావు మృదులా. వెళ్దామా మేడం? పద. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది వాలంటైన్స్ డే కాంపిటీషన్ 2019. ఈ సంవత్సరం బహుమతుల గురించి మీకు తెలిసే ఉందనుకుంటున్నాను. అండ్ ఒక బ్యూటిఫుల్ తాజ్ మహల్ తో పాటు 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అండ్ ఆ కపుల్ కి 1 వీక్ పారిస్ వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తున్నాము. Now our participants, please come onto the stage. Participant number 1, Manasi. వెల్కమ్ మాన్సి. థ్యాంక్ యూ. Participant number 2, Mrudula. Participant number 3, Samira. Wow! Participant number 4, Mamata. Welcome.
కాంపిటీషన్ కి జడ్జ్ గా స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు ఇంకెవరో కాదు మన బ్రాహ్మణి దేవి గారు. రాముని అమ్మగారా? వెల్కమ్ బ్రాహ్మణి దేవి గారు. అబ్బబ్బబ్బా, వాట్ ఏ బంపర్ ఆఫర్. టైం మరి ఈ రేంజ్లో కలిసి చేస్తుందేంటి? ఇప్పుడు ఇది రంభా ఊర్వశి మేనక రేంజ్లో డాన్స్ చేసినా పెద్దమ్మ దీనికి మార్కులు వెయ్యదు. సో మానసినే గెలుస్తుంది. ఇది తట్టా బుట్ట పట్టుకుని పోతుంది. అంటే సరియు కావాలనే పందెం పెట్టిందా? బ్రాహ్మణి అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను గెలవనివ్వరు. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ వర్డ్స్. మీ అందరికీ తెలుసు, మేమింతవరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు కొత్తగా ఏ స్పేడ్ పేరుతో ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్. ప్రేమకి నిలయాలు, ప్రేమకి తప్పించి దేనికి చోటుండకూడదన్న ఉద్దేశంతో ప్రేమికుల రోజు ఈ ప్రోగ్రాంతో మొదలు పెడుతున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మాన్సీ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నీ మొహానికి డాన్స్ కాంపిటీషన్ కావాల్సి వచ్చిందా? ఇక్కడేమన్నా నా కోడలివని చెప్పి నా పరువు తీయాలని చూసావో ప్రాణాలు తీస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద షో నౌ. ఫస్ట్ పర్ఫార్మర్ సమీరా, వెల్కమ్. ఏంటి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అంటే గెలిచేద్దామని? అక్కడ నీ దరిద్రం వచ్చి స్టేజ్ మీద కూర్చుంది. ఎలా గెలిచేద్దాం అనుకుంటున్నావు? అసలు మామూలుగానే మానసితో పోటీ పడి గెలవలేవు.
దానికి తోడు బ్రాహ్మణి పెద్దమ్మ జడ్జిగా వచ్చింది. పెద్దమ్మకి మానసి అంటే ఎంత ప్రేముందో నువ్వంటే అంత అసహ్యం. ఎట్టి పరిస్థితుల్లో మానసిని ఓడిపోనివ్వదు, నిన్ను గెలవనివ్వదు. అనవసరంగా స్టేజ్ ఎక్కి ఓడిపోయి పరువు పోగొట్టుకోకుండా ఇట్నుంచిటే మెల్లగా జారుకో. అంత అవసరం లేదు. భయపడి పారిపోయేదాన్ని అయితే ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. ఇన్నాళ్ళు ఇన్ని భరిస్తూ ఉండేదాన్ని కాదు. అంటే ఓడిపోయినా ఇంకా అన్నయ్యతోనే కలిసి ఉండొచ్చు అనుకుంటున్నావేమో. అన్నయ్యని వదిలిపోతానని మాటిచ్చావు మృదులా. మాట తప్పితే గొంతులో ప్రాణం గొంతులోనే తీసేస్తాను. సరియు వదులు, సరియు వదులు, సరియు. నీకంత అవసరం రాదు సరియు. నిజంగా నేను ఓడిపోతే చెప్పినట్టే వెళ్ళిపోతాను. నీకు తెలుసు నేను మాట తప్పనని. అసలు కాన్ఫిడెన్స్ ఏంటి? అక్కడ జడ్జ్ బ్రాహ్మణి పెద్దమ్మ, నువ్వు గెలవడం అనేది కళ. ఇంపాసిబుల్ మృదులా. 1% కూడా ఛాన్స్ లేదు. సరే, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నేనంటే బ్రాహ్మణి అమ్మగారికి అస్సలు ఇష్టం లేదు. అయినా ఇన్నాళ్ళు ఆ ఇంటి కోడలుగా అదే ఇంట్లో ఉండలేదు. నా ప్రేమ ఆ ఇంట్లో చోటిచ్చినప్పుడు ఈ కాంపిటీషన్లో గెలిపించలేదా? నా నమ్మకం నాది. దీన్ని నమ్మకం అనరే, పిచ్చా అంటారు. ఓడిపోయి ఏడవడానికి రెడీగా ఉండు. పైకి ధైర్యంగా ఉంటున్నా లోపల భయం వేస్తుంది. సరియు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణి అమ్మగారు నన్ను గెలవనివ్వరు. నా అదృష్టం, నా ప్రేమ ఏదైనా సరే ఈ క్షణం ఆమె పంతం ముందు నిలబడుతుందా? ఆమె మనసును మారుస్తుందా? ఓటమి కళ్ళ ముందే అలా కనిపిస్తోంది. అంటే సరియుకిచ్చిన మాట ప్రకారం మధు గారిని వదిలి వెళ్ళిపోవాలా? ప్రేమను గెలిచే శక్తి లేనప్పుడు ఆ ప్రేమికుడికి దూరంగా ఉండడం కరెక్ట్ మృదులా. అవును, గెలిస్తే ఇక్కడుంటా, ఓడిపోతే నా ప్రేమ ఓడిపోయినట్టే దూరంగా వెళ్ళిపోతాను. మృతులను అనుకోకుండా నేను తీసుకొచ్చాను సరే, బట్ ఇదే కాంపిటీషన్లో మానసి పార్టిసిపేట్ చేయడం, అమ్మ జడ్జిగా రావడం అంతా యాదృచ్ఛికమా? లేకపోతే దీని వెనక ఏదన్నా? మధు, అమ్మా, ఏంట్రా ఇది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైందమ్మా?
ఏమైందా? ఆ రోజు దాన్ని తీసుకెళ్లి పాటలు పాడించి నా పరువు మొత్తం తీశావు. ఈరోజు డాన్స్కి తీసుకొచ్చావు. దానికి అవసరమా ఇవన్నీ? అమ్మా, ఆ రోజు తను కావాలని ఏం చేయలేదు. అయినా మానసి వచ్చి డాన్స్ చేయగా తప్పులేంది? వదిలా చేస్తే తప్పే ఉందమ్మా. ఇద్దరినీ కంపేర్ చేయొద్దురా. అది నా స్టేటస్ పెంచేదైతే ఇది నా పరువు తీసేది. అయినా నాకు తెలియకుండా దాంతో కలిసి ఇలా బయట ఊరేగద్దని ఈ కాంపిటీషన్ గురించి ఫోన్ రాగానే వచ్చేసామమ్మా. చెప్పే టైం కూడా లేదు. సారీ అమ్మా, ఇంకోసారి ఇలా జరగదులే. ఇందాక నువ్వు స్టేజ్ మీద ప్రేమ గురించి ఒక్క మాట మాట్లాడితేనే ఎంతో బాగా అనిపించింది. కానీ ఇక్కడ నా జీవితం మొత్తం మృదుల ప్రేమే నిండుంది. అయినా నీకు నచ్చడం లేదమ్మా. పెద్దమ్మా, మాన్సీ డాన్స్ స్టార్ట్ అవుతోంది. పదమ్మా. పద. పెద్దమ్మా, మృదులతో ఇందాక ఒక ఛాలెంజ్ చేశాను పెద్దమ్మా. అది ఓడిపోతే దానంతట అదే వెళ్ళిపోతుంది పెద్దమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎట్టి పరిస్థితుల్లో అది గెలవకూడదు. దాని గొయ్యి అదే తవ్వుకున్నాక పూడ్చకుండా వదిలిపెడతానా? అస్సలు ఈ ఛాన్స్ మిస్ కానివ్వను. ఈ రోజుతో దాని దరిద్రం వదిలిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మానసే గెలుస్తుంది. గెలుస్తుంది కాదు పెద్దమ్మా, పొరపాటు జరిగినా నువ్వే గెలిపించాలి. ఆ దరిద్రపు దాన్ని మెడబెట్టి గెంటేయాలి. దాని మాటతోనే దాని చెంప పగలగొట్టాలి. ఈరోజే దాని చివరి రోజు కావాలి. ఎస్ పెద్దమ్మా, పద. వావ్, దట్ సూపర్ పర్ఫార్మెన్స్. సమీర చాలా బాగా చేసింది కదా. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మానసి, వెల్కమ్. వావ్, దట్ సూపర్ పర్ఫార్మెన్స్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మృదుల, వెల్కమ్.